రాష్ట్రంలో మరిన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. మచిలీపట్నంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగినపూడి బీచ్లో 63 అడుగుల మట్టి గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి సాగర తీరంలో 11 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మహాగణపతి ఉత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంగినపూడి బీచ్లో మసూలా ఫెస్టివల్ నిర్వహించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చామన్నారు. మహాగణపతి ఉత్సవాలతో చారిత్రాత్మక గుర్తింపు తీసుకొస్తామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన 7 రైతులు ముందుకొచ్చి 7 ఎకరాల 10 సెంట్ల భూమి ఇచ్చారు. భూమికి చెందిన పత్రాలను రైతులు సిఆర్డీఏ అదనపు కమిషనర్ కార్తిక్కు అందజేశారు. ఈ భూములు రైతుల కోసం అభివృద్ధి చేస్తున్న ఎల్పీఎస్ జోన్లు, ట్రంక్ రహదారులు, వరద నిర్వహణ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నాయని అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి ఉరవకొండ రహదారి నిర్మాణ పనులను అధికారులు, టీడీపీ నాయకులు భూమి పూజ చేసి ప్రారంభించారు. 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ చూపించి మొత్తం 8,35 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికే 5 కిలోమీటర్ల రహదారి పూర్తి కాగా తాజాగా మరో 5 కిలోమీటర్ల రోడ్డుకు పనులు మొదలయ్యాయి. ఈ రహదారి పూర్తయితే 4 గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలంటూ బాపట్ల జిల్లా పర్చూరులో మహిళలు చేస్తున్న రిలే దీక్షలు 4వ రోజు కొనసాగాయి. దశాబ్దాలుగా సాగు, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. పర్చూరు పరిధిలో భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఛానల్ను పొడిగించి 50 గ్రామాల ప్రజల దాహార్తి తీర్చాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం టి నగరక్కపాలెంలో అనధికారికంగా నడుపుతున్న ఓ ప్రైవేట్ పాఠశాలను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలో పాఠశాల ఏర్పాటుకు అనుమతి పొంది భీమిలి ప్రాంతానికి మే నెలలో స్కూలును మార్చినట్లు అధికారులు గుర్తించారు. స్కూల్ ప్రారంభంలోనే మూసివేయాలని కరెస్పాండెంట్ త్రిమూర్తికి డీఈఓ ఆదేశాలతో ఎంఈఓ శివరాణి షోకాస్ నోటీస్ జారీ చేశారు. 5 సార్లు నోటీసులు ఇచ్చినా స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు భీమిలి పోలీసుల సహకారంతో పాఠశాలను మూసివేయించారు. రైల్వే, ఇన్ఫోసిస్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన 2 వ్యక్తులను కడప జిల్లా పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇన్ఫోసిస్ ఉద్యోగం పేరుతో ఋషి కాలనీకి చెందిన మల్లికార్జున రెడ్డిని జనప్రకాష్ రావు మోసం చేశాడు. రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని జనార్దన్ నాయక్ నుంచి కృష్ణయ్య మహేష్ 2 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కదిరి రోడ్డు చెక్పోస్టు వద్ద నిందితులను పట్టుకున్నారు. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్ఎల్పురంలో విషాదం నెలకొంది. గంటల వ్యవధిలోనే తండ్రి, కుమారుడు మృతి చెందారు. ముంజి సింహాచలం కుమారుడు రమణ కొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారు. పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రిలో చూపిస్తానని రమణను తండ్రి పిలిపించారు. విశాఖలో నివాసం ఉంటున్న రమణ పాలకొండ వస్తుండగా బస్సులోనే మృతి చెందారు. మృతుని తల్లిదండ్రులు ఆటోలో పాలకొండ వస్తుండగా కుమారుడి మరణ వార్త విని తండ్రి సింహాచలం గుండెపోటుతో కుప్పకూలారు. విశాఖ గాజువాక జగ్గు జంక్షన్లో జరిగిన ప్రమాదంలో సూర్యనారాయణ అనే వ్యక్తి మరణించారు. కుమార్తెను అత్తారింటికి పంపించి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డుపై ఉన్న మట్టి గుంతలో సూర్యనారాయణ బైక్ అదుపు తప్పి కింద పడింది. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన లారీ అతనిపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు మరమ్మతుల తర్వాత శిథిలాలు తొలగించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాలో 15,000 రూపాయల లంచం తీసుకుంటూ జలవనరుల శాఖ ఏఈ ఏసీబీకి చిక్కారు. ఏఈగా చీపురపల్లి ఇన్ఛార్జి స్పెషల్ ఆఫీసర్గా చింతల మహేష్ పనిచేస్తున్నారు. గరివిడి మండలం కొండలక్ష్మీపురానికి చెందిన ప్రశాంత్ కోళ్లఫారం ఏర్పాటు అనుమతుల కోసం ఏఈని సంప్రదించారు. మహేష్ అతని వద్ద లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ వద్ద మహేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫోటోగ్రాఫర్లు తీసే ఫోటోలు చిరకాలం నిలిచిపోతాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. విశాఖ మ్యూజియంలో ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు వివిధ రకాల ఫోటోల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేతన్ గర్గ్ ఉత్తమ ఫోటోలు తీసి ఇటీవల అవార్డులు సొంతం చేసుకున్న 8 మంది ఫోటోగ్రాఫర్లను సన్మానించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు.